ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 33 అధ్యాయం 14 వచనం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి ఏదైతే మంచి మాట చెప్పారో ఆ దినములు జరిగేదానికి ముందున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నారంటే మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని గొప్ప చేయాలని, మనల్ని ఆయన సేవలోకి ముందుకు తీసుకురావాలని, ఆయన ఆత్మను మన మీద కుమ్మరించాలని, మనము పరిశుద్ధంగా జీవించాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నారని. దేవుడు ఆశ ఆయన బిడ్డ బాగుండాలని. అందుకనే దేవుడు ప్రతి దినాన్ని ఆయనకి మన మీద ప్రేమ పెరుగుతూ ఉంటుందండి. మన పాపాలు చేస్తూ ఉంటాం, మనం ఈ లోకంలో అతిక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా కూడా మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆ పాపాల అతిక్రమాలు కడగబట్టేనే వెళ్తామండి. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోక తప్పదు. అయితే మనం రెండో మరణంలోకి మనం తప్పించుకోవాలంటే, రెండో మరణంలోకి వెళ్ళకూడదంటే, రెండో మరణం అంటే నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్ళకుండా మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం నడుస్తూ జీవిస్తూ ఉంటామో యేసయ్య మనల్ని ఆయన ఆత్మతో నింపతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము యేసయ్య ఆత్మతో మనం పూర్ణులు కావాలి. ఆయన మన దినాన్ని, మన ప్రతి ఒక్క దినం మనము బ్రతుకుతూ ఉన్నామంటే, మనం ప్రయాణం బయటికి వెళ్ళి మనకు క్షేమంగా వస్తున్నామంటే యేసుక్రీస్తు వారి ఉచితమైన కృపేనండి. మనకు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నారు, ఆయన ఆత్మను దయచేస్తున్నారు, ఆయన సేవలోకి వెళ్ళేదానికి సహాయం చేస్తున్నారు. మనము దేవుని ఆత్మని పొందుకోవాలి. కాబట్టి ఈ లోకంలో సాతాను పని ఏముంటుంది? దేవుని బిడ్డని శోధించాలా, దేవుడి బిడ్డని ఈ లోకంలోకి రానికూడదు, దేవుడి బిడ్డని ఎలాగో తొక్కివేయాలని సాతాను, అదేవిధంగా సాతాను పట్టిన మనుషులు ఉంటారండి. అంటే దేవుడి బిడ్డలైనా కూడా యేసుక్రీస్తు వారి నామంలో బాప్తీసం తీసుకున్నా కూడా యేసయ్య అంటే ప్రేమ ఉండదు. యేసయ్య ఉంటే చర్చికి రారు. చర్చికి వచ్చినా కూడా వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకునేటువంటి మనుషులు ఉన్నారు. అలాంటి మనుషులు దేవుడు ఆత్మ ఉండదు. కాబట్టి సాతానే వాళ్ళలో ప్రవేశించి యేసయ్య బిడ్డని ఎక్కిరానికుండా తొక్కివేయాలని సాతాను పట్టిన మనుషులు ప్రయాసపడుతూ ఉంటారండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం దేవుని నామం పేరు మనకు ఉంది కాబట్టి మనం పడిపోకుండా మనల్ని నిలవబెట్టేటువంటి దేవుడు ఉన్నాడు. మన ప్రతి ఒక్క దినాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాం. మనము దానియేలు గారిని చూసుకున్నప్పుడు ఆయన 3 మారు ప్రార్థన చేశారు. దావీదు గారిని చూసుకున్నప్పుడు 7 మారులు ప్రార్థన చేశారు. మన రోజు మనం ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుంటున్నామా, లేదా మనం నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థన ఎప్పుడు చేస్తాం? మనం ఒకసారి మామూలుగా ప్రాక్టికల్గా ఆలోచించుకున్నప్పుడు, మనకి సమస్య కలిగినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనం ఎప్పుడైతే ఈ లోకంలో బాధతో ఉంటామో, వేదంతో ఉంటామో, మనం ఈ లోకంలో ఎప్పుడైతే శోధనలు, సాతాను కబంధాస్తాలు మనం చెక్కబడిన తర్వాత మనము అప్పుడు ప్రార్థన చేస్తామండి. ముందుగానే ప్రార్థన చేస్తే అవకాశం మనకి రాదు. ముందుగానే ప్రార్థన చేస్తే అంత దిగజారిపోయిన పరిస్థితి మనకి రాదు. అయినా మన మాట వినం. కాబట్టి మనకి కొంచెం డబ్బులున్నా కూడా మన కళ్ళు నెత్తినికి ఎక్కతాయి. అంటే ప్రతి ఒక్క మనిషికి కలుపు ఎలా మొలుస్తుంటుందో గర్వము అలా మొలుస్తుంటారని. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క మానవాళిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి తన్ను తాను రిక్తులుగా చేసుకొని ఆయన సింహాసనాన్ని కూడా వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. దేనంటే మనం ఆయనతో ఉండేదానికి వచ్చాడు. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తే దేవుడికి లాభమా? మనం ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడికి లాభం అనుకుంటున్నారు. నేను దేవుడి కోసం ఇలా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నారు. దేవుడి కోసం కాదంటే మనం బ్రతికేది మన కోసం, మనము పరలోకానికి వెళ్ళేదాని కోసం. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. బిడ్డ స్కూల్కి వెళ్తాడు, టీచర్లకు మంచిదా, బిడ్డకు మంచిదా? ఆ బిడ్డ చదువుకుంటేనే, ఆ బిడ్డ మంచిగా ఎగ్జామ్స్ రాసి పాస్ అయితేనే అతని తెలివి పెరుగుద్ది, ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. లేదా టీచర్లకి జీతం ఇచ్చేదానికి స్కూల్కి పంపిస్తున్నామా? మన దగ్గర డబ్బులు ఎక్కువై జీతం ఇస్తున్నామా? కాదు. ఆ బిడ్డ ఆశీర్వదింపబడాలని, ఆ బిడ్డ మైండ్ మెచ్యూరిటీ అవ్వాలని మనం స్కూళ్ళకి, కాలేజెస్కి మన దగ్గర లేకుండా అప్పైనా చేసి, లేదా ఇల్లు తాకట్టు పెట్టి, బంగారం
తాకట్టు పెట్టని మనం పంపిస్తున్నాం. అదేవిధంగా మన జీవితం కూడా మనం చర్చికి వెళ్తున్న దేవుడి కోసం కాదు, మన కోసం మనం వెళ్ళాలి. దేనికంటే మన ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు, సాతాను చేతుల్లోకి మన జీవితం వెళ్ళిపోకుండా మనం ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలంటే యేసుక్రీస్తు వారి కృప ద్వారానే, యేసుక్రీస్తు వారి దయ ద్వారానే. కాబట్టి మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని మన ప్రతి ఒక్క దినము బ్రతుకుతున్నామంటే ఆయన కృపే. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మేము ఈ లోకంలో చాలా బాధపడుతూ దుఃఖపడుతూ మేము ఈ లోకంలో శోధనలో బాధలో వేదనలో ఉన్నప్పుడయ్యా ఆదరణ మీరేనయ్యా. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులు నన్ను ఆదరించండి అంటే ఆ మనుషులు ఏం చేస్తారంటే గాయం మీద కారం చల్లి పంపిస్తారు, గుండు మీద వేసి కారం చల్లుతారయ్యా, లేదా ఆ గాయం ఇంకా పెద్ద చేస్తారయ్యా. కాబట్టి మా జీవితం యావత్తు మీకు సమర్పించుకోవాలి. మా ప్రతి ఒక్క దినాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు. లేకుంటే మేము ఈ లోకంలో ఇంకా బ్రతుకుతున్నామంటే మీ కృపే. మేము ఇంకా ఈ లోకంలో వేసే జీవిస్తున్నామంటే మీ కృపే. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి చూపులు, మంచి కళ్ళని ఇచ్చారు, మంచి శరీర అవయవాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఈ లోకంలో అనేక మంది బిడ్డలు బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా చనిపోతున్నారు. వయసు పరిమితం లేదయ్యా, హార్ట్ అటాక్ ద్వారా చనిపోతున్నారు. అదేవిధంగా ప్రయాణమై వెళ్ళి చనిపోతున్నారు. ఇంటికి క్షేమంగా రావాలనంటే ఈ లోకంలో మనుషులు వాళ్ళ కాదయ్య, మీ కృప ఉండాలి. మీ కాపాడే దూతలో ఒక సహవాసం మాకు ఉండాలి. ఒకసారి మా ప్రార్థనను దయతో ఆలకించమని అడుగుచున్నాను. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, నా దేవ, మా దేవ, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము అనేక ఆత్మని రక్షించేదానికి సహాయం చేయమని అడుగుచున్నాం. మేము ఈ లోకంలో ఎందుకు వచ్చామంటే మాకు ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగుని మేము కడముట్టించాలి. కుడి ఎడములకు తిరిగే పరుగు పందెం అయితే కాదు, లేదా మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి పరుగు పందెం అయితే కాదు. మా ముందుకు వెళ్ళాలి. ఎదురు దెబ్బలు తగులు, కింద అయితే ముళ్ళులు ఉండొచ్చు అయ్యా, అదేవిధంగా గుంటలు ఉండొచ్చు, బాయిలు కూడా ఉండొచ్చు. వాటిని దాటుకొని వెళ్ళే శక్తిని మీరే ఇస్తారు. అయితే మా కుడి హస్తం పట్టుకొని కూడా మీరే నడిపిస్తారు. అయితే మేము ధైర్యం చేయాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే మీ రాజ్యానికి పాత్రుడు కాడయ్యా. నాగటి మీద చేయి పెట్టి ముందే చూస్తూ మా ప్రయాణాన్ని కొనసాగించే మంచి జీవితాన్ని దయచేయమని, ప్రతి ఒక్క యవనస్తుని మార్చని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చిన వాళ్ళ జీవితాలు పరిశుద్ధపరచమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తలుచున్నారు మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.